Hi, this is Priya. Welcome to Jabardast TV, Mahabubabad TV. దేశవ్యాప్తంగా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి అని సిపిఐఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి నాగయ్య అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు అనుకూలంగా ప్రజలు ప్రజాతంత్రవాదులు కదులుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి అని నాగయ్య పిలుపునిచ్చారు. సిపిఐఎం మహబూబాబాద్ పట్టణ మహాసభ ప్రతినిధుల విప్లవ నినాదాలు జయ జయ ధ్వానాల నడుమ కొనసాగింది. పట్టణ నూతన కార్యదర్శిగా భానుతు సీతారాం నాయక్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభను పురస్కరించుకుని స్థానిక పెరుమాండ్ల జగన్నాథపురం భవనం సిపిఐఎం జిల్లా కార్యాలయం నుండి మహాసభ ప్రాంగణమైన వర్తక సంఘం భవనం వరకు డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలు, ఎర్రదండు కవాతుతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మహాసభలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, నక్క సైదులు, గాడిచెర్ల ప్రమీల తదితరులు ప్రసంగించారు. మహాసభను పట్టణ నాయకులు యమగాని వెంకన్న, దేవం నాయక్, చీపురి యాకయ్య, నాగయ్య, రావుల రాజు, అల్లి శ్రీనివాస్ రెడ్డి, బోడా కిషన్ నాయక్, శ్రీనివాస్, చాగంటి, భాగ్యమ్మ తదితరులు పర్యవేక్షించారు. పార్లమెంట్లో దయచేసి మీరు విరమించండి అని చెప్పి చేతులు ఇచ్చి మొక్కితే సంవత్సరం తర్వాత ఆ పోరాటం విరమించడం జరిగింది. కానీ చట్టం చేసిందా? చట్టం ఏమీ చేయలేదు. ఆయన మీద ఏమి నమ్మకం లేదు. అందుకని పార్లమెంట్ ఎన్నికల లోపల గతంలో ఉత్తరప్రదేశ్, ప్రధానంగా ఢిల్లీ చుట్టూ వచ్చినటువంటి రైతులంతా ఎవరు? ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఈ వచ్చినటువంటి వాళ్ళ లోపల కూడా ఏంటంటే మహారాష్ట్ర లోపల గతంలో బీజేపీ పార్టీకి 62 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో. ఈసారి ఎన్ని వచ్చినాయి? 33 సీట్లు వచ్చినాయి. హర్యానాలో 10 సీట్లు బీజేపీ గెలిస్తే ఈసారి 5 ఇచ్చారు. మహారాష్ట్రలో ఓడిపోయారు. అందుకని